feel like even nature forced us to be real, sir. Yeah, Endukante all the rain sequences that we had planned, Ah. full preparation తో వెళ్తే Yeah. with the water tanks. అదంతా కూడా ఒరిజినల్ రెయిన్. Yeah. Oh. అది సీక్వెన్స్ ఉంది కదన్నా, ఫస్ట్ కిస్ సీక్వెన్స్, yeah. అది యాక్చువల్లీ ఒరిజినల్ రెయిన్. ఒరిజినల్ రెయిన్. మేము ప్లాన్ చేసుకున్న రెయిన్ సెటప్ అన్ని పెట్టి రెడీగా ఉంటే nature హెవీ support రెయిన్ for it. పడింది. అవునా ఇది ఈ విషయంలో కెమెరామెన్ అసలు Yeah, సూపర్ సపోర్ట్. యా కెమెరామెన్ సపోర్ట్ చెప్తే చేయలేం అలాంటి అయ్యో. దినేష్ పురుషోత్తం అతను ఈవెన్ బిఫోర్ 20 days ప్రాక్టీస్ అప్పుడు కూడా ఆయన ఉన్నాడు, కెమెరామెన్ కూడా ఉన్నాడు ఎవ్రీ డే. సూపర్ He'll be beside always. ఆల్వేస్. సూపర్ వెరీ సార్ నైస్. మీరు విజయవాడలో పునుగులు ఎప్పుడైనా ట్రై చేశారా? యా నాకు విజయవాడ పునుకులు చాలా ఇష్టం యాక్చువల్లీ. ప్రమోద్ ఇంటి దగ్గరే ఉండేది. ఒక సమ్మర్ హాలిడేస్ ప్రమోద్ నేను బెస్ట్ ఫ్రెండ్స్, కజిన్స్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్. సో ప్రమోద్ ఇంటి పక్కనే ఉండి, సో వాళ్ళ ఫాదర్ మమ్మల్ని వెస్పా మీద కూర్చుని పెట్టి ఫ్రంట్ సీట్లో, నేను ఫ్రంట్ సీటు, ప్రమోద్ బ్యాక్, ఫుల్ స్పీడ్ వెళ్ళేవారు ఆయన వెస్పా మీద. వెళ్ళి ఆ పునుకులే తీసుకెళ్తే అసలు స్టిల్ ఐ రిమెంబర్ దట్. విజయవాడ వెళ్ళినప్పుడు కార్లో కూర్చుని మెల్లగా పునుకులు తిందామా అని. టూ గుడ్. నేను అసలు అలాంటి పునుకులు ఎక్కడ తినలేదు లైఫ్లో. స్మాల్ చిన్న దాంట్లో పెట్టి దాని మీద చట్నీ వేసి, ఇంకా నాకు వాటర్ వస్తుంది. బజ్జీలు అన్నీ సూపర్, కానీ ఆ పునుకులు మాత్రం ఎక్సలెంట్, అసలు ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్. పునుగులు is an emotion, sir. యా ఇట్ ఈస్ సీరియస్లీ. ఎవ్రీ ఒక ఊరికి ఒక ఫుడ్ ఏదో స్పెషల్ ఉంటుంది కదా, దాని ఇంకా వాటర్ వస్తుంది. టూ గుడ్ అసలు. మళ్ళీ అలాంటివి ఎప్పుడు తినలేదు. సో విజయవాడ దారిలో వెళ్ళినప్పుడు, షూటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఆగి పునుకులు తిందామంటే, నేను అన్ని నైట్ ట్రావెల్ చేస్తాను. ఇప్పుడు నైట్లో పునుకులు ఉండవు కదా బా అనుకుని మళ్ళీ అన్న మా